ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్లో సదుపాయాలపై విమర్శల జడి కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పలు చోట్ల పర్యటనలు చేస్తూ లోపాన్ని గుర్తిస్తూ అధికారులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా హాస్టల్ నిర్వాహకులు తీరు మారడం లేదు. అదే సమయంలో హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ స్పందించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో ఫుడ్ కమిషనర్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గత కొంతకాలంగా వరుస తనిఖీలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, ఇచ్చినా అరకొరగా ఇవ్వడం, నాసిరకం వంటలు, ఇతర లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటిపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో హాస్టల్లో నీటి కాలుష్యంతో పాటు విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ విజయానంద్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో సంక్షేమ హాస్టల్లో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, హాస్టల్లో వార్డెన్లు ఏం చేస్తున్నారు అంటూ సీఎస్ విజయానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతుందంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. వరుస సంఘటనలు జరుగుతుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హాస్టల్లో వార్డెన్లు ఏం చేస్తున్నారు, హాస్టల్లో పరిశుభ్రత, శుచికరమైన భోజనం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వారు ఇంకేం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. వార్డెన్లు ఏం పట్టించుకోరా, ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంటే చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్లో ప్రతిరోజు నీటి పరీక్షలు ఎందుకు చేయడం లేదన్నారు. నీటి పరీక్షలు చేయించడానికి ప్రతి చోట సదుపాయాలు ఉన్నాయని వాటిని ఎందుకు ఉపయోగించడం లేదని తెలిపారు. హాస్టల్ పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హాస్టల్ పనితీరు మెరుగుపడాలని, స్వచ్ఛంద నిధులతో అన్ని హాస్టల్లో ఎక్కడా కూడా మరుగుదొడ్లు, బాత్రూంలు కొరత అనేది లేకుండా చూడాలన్నారు. యుద్ధ ప్రాతిపాదికన ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు.